లక్షకు లక్ష ఎక్కువ రాస్తే ఎంఆర్ఓ గారికి ఇంత ఇస్తా ఉన్నప్పుడు అర్థమైందండి వాళ్ళ అత్యాశ. అత్యాశ ఏంటండి అత్యాశ? మాకు చాలనిపించింది కేసేసాం. తప్పేంట? తప్పేంట? వచ్చి మోసం 75,000 కూడా చేయని పొలాలకు ₹1,00,000 ఇస్తే చాలదని కేసేస్తారా? గవర్నమెంట్ సొమ్మేమన్నా మీ అబ్బగాడి ముళ్ళు అనుకున్నారా? మా పొలం మా ఇష్టం. ఎకరం 2 లక్షలకు అమ్ముతాం. 2 లక్షలు ఇచ్చి కొనడానికి నీ చేలో ఏమైనా బంగారం పండుతుందా? లేకపోతే కమ్మోడి పొలానికి ఇంత రేటు, కాపోడి పొలానికి ఇంత రేటు అని క్యాస్ట్ ప్రకారం కాస్ట్ ఏమైనా ఫిక్స్ చేశారా? ఎలా ఫిక్స్ చేశారో కోర్టులో తెలుసుకుంటాం. అదంతా జడ్జి గారు చెప్తారు. రండి పోదాం. ఎన్నో ఏళ్లు బంజరుగా ఉన్న భూమిని కష్టపడి సాగు చేసుకుంటూ మెట్ట పంటలు పండించుకుంటూ సొంత డబ్బుతో బోర్ల సాయంతో మాగాణిగా చేసుకుని అదే బతుకు తెరువు చేసుకున్న రైతులకు మార్కెట్ వాల్యూ వచ్చినప్పటికీ నష్టమేనని కోర్టు భావించడమైనది. కావున రైతులకు ఎకరానికి 3.5 లక్షల పరిహారంగా ఇవ్వవలసిందని ప్రభుత్వాన్ని ఆదేశించడమైనది. ఎంత అన్యాయం, ఎంత దారుణం! మోసం చేయడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. 25,000 ఎక్కువ ఇచ్చి రాయించుకు దుబ్బి కోట్ల నొక్కేస్తారా? పచ్చి దగకూర వెతవచ్చు. ఏంట్రా కూసావు? ఏంటా మీరు చేసిన దగ? నోట్లో ముద్ద పెడతారంటూ వచ్చి అసలు పొట్ట లేకుండా నరికావు. న్యాయం చేస్తారంటూ వచ్చి నేల నాకిచ్చావు. ఎవడరా మోసం చేసింది? ఎకరానికి 25,000 ఎక్కువ ఇస్తానంటే తెగమొక్కి ఇప్పుడు మమ్మల్ని అంటారా? నీ ఇంటికి వచ్చి బలవంతంగా సంతకం చేయించుకున్నామా? నీ పెళ్ళాం పుస్తే తెగుద్దని చెప్పి పొలాలు రాయించుకున్నామా? మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉండి చేయించుకున్నాం. మళ్ళీ మాట్లాడితే అదే ఇన్ఫ్లుయెన్స్ తో ఈ ఊరంతా తగలబెట్టించి నష్టపరిహారంగా ఇంకో 10 కోట్లు శాంక్షన్ చేయించుకుంటాం. బుద్ధిగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి చెక్కులు తీసుకుని బ్యాంకుకు రండి. వెళ్ళండి. బండి చంద్రయ్య, రావా సంతకం పెట్టు. చెక్ తీసుకో. ఇదిగో వెళ్ళు. తడవర్తి కోటయ్య, సంతకం పెట్టు. చెక్ ఇదిగో. ఆలపాటి కోటేశ్వరరావు, రావాయరా. చెన్న వెంకటేశ్వర్లు. క్షమించు బాబు, గవర్నమెంట్ సొమ్ము తింటుంటే చూస్తుండటం, బయట వాడిని పిలిచి మరీ మన ఇల్లు దోచుకుపోమన్నంత ఎర్రితనమని తెలుసుకోలేకపోయాం బాబు. బాబు 25,000 ఎక్కువ వస్తాయని ఆశపడ్డామే గాని ఇట్లా కళ్ళ ముందే కోట్లు కళ్ళు పీక్కుపోయినట్టు పీక్కుపోతారని ఊహించలేదు బాబు. వస్తామయ్యా. నీ మాట అనకుండా ఎదవల పెట్టవల చోటల్లో సంతకాలు పెట్టినందుకు ఏడవలసిందేనయ్యా. మాకు ఈ బుద్ధి రావాల్సిందేనయ్యా. సంతకం పెట్టే చదువుతున్నాడు కదా, నీకు ఆ బుద్ధి చాలే. చిన్నగా బ్యాంక్ వెళ్ళి ఆ డబ్బుని బాఫీడ్ చేతిలో పెట్టు. రండి సార్, చెక్ రెడీ.